ఇప్పటి వరకు మన తెలుగు ఛానల్స్లో ఇలాంటి కేక్ వీడియోస్ మీరు ఎక్కడా చూసుండ్రు భయ్య. అండ్ ఇది ఒక బటర్ఫ్లై కేక్, బటర్ఫ్లై థీమ్ కేక్ అనేది ఎలా చేస్తామో చూపిస్తాం. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన బటర్ఫ్లై కేక్స్ కాదు భయ్య, ఇది చాలా డిఫరెంట్ అయిన కేక్. ఎందుకంటే కస్టమర్ ఒక ఏంజల్ థీమ్, ఫ్లవర్ థీమ్, బటర్ఫ్లై థీమ్ అన్నీ కలిపేసి ఒక కేక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసే కింద లేయర్ ఏదైతే ఉందో ఈ బ్రౌన్ది ఒక చెట్టు బార్క్లా చేస్తాం భయ్య. అండ్ దీని తర్వాత ఫస్ట్ మెయిన్ కేక్ మీద ఐటమ్స్ భయ్య. కేక్ మీద ఐటమ్స్ బాగుంటేనే కేక్ బాగుంటుంది కాబట్టి కేక్ మీద ఐటమ్స్ అన్నీ చేసేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే బేబీని కానీ, రిబ్బన్ కానీ, దాని పక్కన కూర్చొని కుక్క, చిన్న కేక్, మష్రూమ్స్, డోర్, ల్యాడర్ అన్నీ మెయిన్గా చేసేసుకొని ఇక్కడ కింద ఫస్ట్ ఒక డోర్ లాంటిది అయితే పెట్టేసుకున్నాం భయ్య. కింద మీరు ఆ లేయర్ చూసారా, అదొక చెట్టులా వచ్చింది చూసారా, దాని పక్కన ఒక ల్యాడర్, అది కూడా ఫాండెంట్ తినొచ్చు భయ్య. మీరు చూసేవన్నీ తినొచ్చు ఇందులో. దీని పక్కన ఇంకో బార్క్, అంటే కస్టమర్ వచ్చిన రిఫరెన్స్ అలా ఉందన్నమాట. అండ్ ఇలాగ మష్రూమ్స్ ఒక్కొక్కటి ఇటువైపు ఒక రెండు, అటువైపు ఒకటి పెట్టేసుకొని చిన్న చిన్న గ్రీన్ లీవ్స్ లాంటివి కూడా పెట్టుకున్నాం భయ్య. అండ్ ఇక్కడ మీరు చూసిన దీన్ని స్పేసర్ అంటాం అనమాట. ఈ స్పేసర్ ట్రాన్స్పరెంట్ మనకు బయట అమ్ముతారు. అండ్ దీని మధ్యలో మనం ఏంటంటే ఒక ఫ్లవర్స్ అని లైట్స్ కూడా పెడతాం, అప్పుడు లుక్ బాగుంటుంది. అండ్ ఈ గ్యాప్లో మన పై లేయర్ అయితే తయారు చేసుకోవాలి భయ్య. ఇది ఆఫ్ వైట్ లేయర్ ఇచ్చారనమాట. ఈ ఆఫ్ వైట్ లేయర్లో కేక్ పైనుంచి ఒక రిబ్బన్ పడుతున్నట్టు కస్టమర్ కావాలని అది కూడా మన ఫాండెంట్తో తయారు చేసుకొని లెఫ్ట్ సైడ్ ఏమో ఒక చిన్న బేబీని కూర్చోపెట్టాం, బేబీ పక్కన ఒక చిన్న డాగ్, దాంతోపాటు ఒక చిన్న కుక్కను కూడా పెట్టాం భయ్య. చూసారా, ఇంత మెయిన్యూట్ డీటెయిలింగ్ చేస్తేనే కేక్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అమ్మాయి పేరు మిహిరా అనేది ఒక ప్రింట్అవుట్ తీయించి కట్ అయితే చేయించాం భయ్య. ఇది తినేదైతే కాదు, ఆ అమ్మాయి పేరు మిహిరా అనేది. అండ్ కేక్ ముందు పెట్టేసి ఇక్కడ ఈ పింక్ కలర్ది ఫాండెంట్ లెటర్ భయ్య. అండ్ దీంతో పాటు చూసారా ఆ లీవ్స్ కూడా పెట్టాం. ఆ లీవ్స్ తినేవి కాదు భయ్య, బయట కొన్నవే. అండ్ ఇంకా అక్కడక్కడ మష్రూమ్స్ పెట్టేసి మైన్యూట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో భయ్య, చూసారా ఈ చిన్న చిన్న డాట్స్, అవి ఇస్తేనే కేక్ బాగుంటుంది భయ్య. అది లేకపోతే మీకు పెద్ద తెలియదు, కానీ ఉన్న తర్వాత ఓహో చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పైన కూడా మన లేయర్ అనేది పెట్టేసుకుంటాం. మధ్య మధ్యలో చిన్న చిన్న బటర్ఫ్లైస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకొని, మాకెందుకో కేక్ అయిన తర్వాత ఇంకొంచెం డల్గా అనిపించింది భయ్య పై లేయర్ అనేది. అందుకే కొంచెం బాల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట, వైట్ పర్ల్స్ అంటాను, అది కూడా తినేవే భయ్య, మన షుగర్తో చేసినవి. అండ్ అవి కూడా పెట్టేయగానే మీరు నమ్మరు, ఇప్పుడు చూడండి అసలు ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తే మీకు ఒక కేక్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇంకా పర్ల్స్ వేయగానే ఒడ్డి అమ్మ ఇంత డిఫరెన్స్ వచ్చిందా అన్నట్టే అనిపిస్తుంది భయ్య. ఇంకా అలాగ కస్టమర్కి ఇచ్చేసి కస్టమర్ ప్లేస్లో డిజైన్ చేసి అంతా అక్కడ బటర్ఫ్లై అయితే కస్టమర్ ఇచ్చి అక్కడ పెట్టేయగానే కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చేసింది భయ్య ఈ కేక్ అసలు.